భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష నిన్న విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది. 2016లో జరిగిన ఐఎఫ్ఆర్ తర్వాత మరోసారి 2026లోనూ విశాఖను ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను భారత నౌకాదళం మరోసారి చాటి చెప్పింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 25 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక ఈ కార్యక్రమాలలో సుమారు 50 దేశాల నుంచి 4000 దేశాల మంది అతిథులు 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ 10 రోజుల విశాఖ నగరం నేవీ సిబ్బంది సందడి చేయనుంది. ఇక యుద్ధ నౌకల వెలుగులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. ఈసారి ఉత్సవాలు కేవలం ఐఎఫ్ఆర్కే పరిమితం కాకుండా 3 ప్రధాన కార్యక్రమాల సమూహారంగా నిర్వహిస్తారు. ఇక ఐఎఫ్ఆర్తో పాటు ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి. దీంతో హిందూ మహాసముద్ర పరివాహక దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారం అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం మిలాన్ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడం ద్వారా ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయగా విదేశీ అతిథులకు ఇది మినీ ఇండియా లాగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా జరగనుంది. ఇక ఈ పరేడ్కు సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అలాగే ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సముద్రంలో జరగనున్న యుద్ధ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గతంలో అండమాన్కు పరిమితమైన మిలాన్ విన్యాసాలను ఈసారి మెరుగైన మౌలిక వసతుల దృష్ట్యా విశాఖకు మార్చడం పర్యాటక రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష ఖండించారు. అగౌరవాన్ని ఖండించాల్సిందే ఎప్పుడైనా సరే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నితేష్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను కేవలం తన నటన, వృత్తిపరమైన జీవితంతోనే గుర్తించాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆమె కోరారు.